సిసిఈ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఎస్సిసిఈస్ లెర్నింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో మోడల్ 1 టైప్ క్వశ్చన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నేను ఈ వీడియోలో మోడల్ 1 టైప్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని, దీన్ని 4 డిఫరెంట్ మోడల్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ మోడల్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ us go with the first question. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. A can complete a task in 15 days. B can complete the same task in 10 days. Working together, in how many days can they complete the task? A మరియు B ఒక పనిని A 15 రోజుల్లో పూర్తి చేయగలడు, B అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరూ కలిపి పనిచేసినట్లయితే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఏ ఒక పనిని 15 రోజుల్లో 15 డేస్లో కంప్లీట్ చేయగలడు, బి అదే పనిని 10 డేస్లో పూర్తి చేయగలడు. అయితే వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో మనకి టోటల్ వర్క్, పని ఏ పని అయితే ఉందో ఆ పని ఎంత చేయాలన్నది తెలియదు. టోటల్ వర్క్ తెలియదు కాబట్టి మనం టోటల్ వర్క్ని 15కి 10కి కామన్ మల్టిపుల్ని తీసుకుంటాం. మనకి క్వశ్చన్లో వాడు ఏ పని ఇచ్చినప్పటికీ ఈ వీడియో మొత్తం మనం ఆ టోటల్ పనిని చాక్లెట్స్ తినడంగా తీసుకుంటాము. సో ఇప్పుడు టోటల్ పనిని చాక్లెట్ అంటే మన దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ఆ చాక్లెట్స్ని ఏ 15 రోజుల్లో తినేస్తాడు, 15 డేస్లో తినేస్తాడు. బి అవే చాక్లెట్స్ని 10 డేస్లో తినేయగలడు. అయితే వాళ్ళిద్దరూ కలిపి తింటే ఆ ఉన్న చాక్లెట్స్ అన్నీ ఎన్ని రోజుల్లో పూర్తయిపోతాయి అనేది క్వశ్చన్. ఓకే, సో మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియదు కాబట్టి మనం 15కి 10కి కామన్ మల్టిపుల్ అంటే 15తో 10తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్నైనా తీసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్లో నేను 15కి 10కి కామన్ మల్టిపుల్ 15తో 10తో డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ని టోటల్ వర్క్ అంటే మన దగ్గర ఉన్న టోటల్ చాక్లెట్స్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే 30 చాక్లెట్స్, 30 15తో డివిజిబుల్ అవుతుంది, 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. అలాంటి ఒక నెంబర్ని మనం టోటల్ చాక్లెట్స్గా తీసుకున్నాం. సో అంటే ఏ ఈ 30 చాక్లెట్స్ని కూడా 15 డేస్లో తినేయగలడు, బి ఇవే 30 చాక్లెట్స్ని 10 డేస్లో పూర్తి చేయగలడు. సో ఏ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 30 డివైడెడ్ బై 15, దట్ ఈస్ 2 చాక్లెట్స్ పర్ డే. అంటే ఏ ఒక రోజులో 2 చాక్లెట్స్ తినగలడు. అలాగే బి ఒక రోజులో 30 డివైడెడ్ బై 10, 3 చాక్లెట్స్ తినగలడు. ఇద్దరూ కలిపి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 2 + 3, దట్ ఈస్ 5 చాక్లెట్స్ పర్ డే. సో ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి ఒక రోజులో 5 చాక్లెట్స్ తినగలిగితే టోటల్ ఉన్న 30 చాక్లెట్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి? 30 డివైడెడ్ బై 5. 30 చాక్లెట్స్ టోటల్ ఉన్నాయి, మనం రోజుకి 5 చొప్పున తింటున్నాం. సో 30 డివైడెడ్ బై 5 చేస్తే 6 డేస్లో ఈ 30 చాక్లెట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో
ఏ మరియు బి కలిపి ఆ పని పూర్తి చేసినట్లయితే పని 6 రోజుల్లో డేస్లో పూర్తి అవుతుంది. చూడండి, మనం ఆన్సర్ని గమనించినట్లయితే ఈ 6 అనేది 15, 10 కంటే చిన్న నెంబరే వస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏ ఒక్కడు తింటే 15 డేస్ పడుతుంది, బి ఒక్కడే తింటే 10 డేస్ పడుతుంది. ఇద్దరు కలిపి తింటే ఆబ్వియస్లీ అంతకంటే తక్కువ డేస్లోనే పూర్తి చేస్తారు. లెట్ us go with the next question. A gardener can mow a lawn in 20 days. Another gardener can mow the same lawn in 30 days. Working together, in how many days can they mow the land? సో ఒక గార్డెనర్ ఒక ల్యాండ్ని 20 డేస్లో మౌ చేయగలిగితే, గార్డెనర్ 2 సెకండ్ గార్డెనరు అదే లాన్ని 30 డేస్లో మౌ చేయగలడు. ఇద్దరు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్. సో మనం సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాము. ఇప్పుడు కూడా 20కి 30కి కామన్ మల్టిపుల్నే టోటల్ వర్క్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ మనం టోటల్ వర్క్ ఏమనుకుంటున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అనుకుంటున్నాము. అవి G1 20 డేస్లో ఫినిష్ చేసేస్తాడు, G2 30 డేస్లో ఫినిష్ చేసేస్తాడు. అయితే టోటల్ వర్క్ మనకు తెలియదు కాబట్టి ఏం తీసుకోవాలి, ఈ రెండు నెంబర్స్ యొక్క కామన్ మల్టిపుల్ అంటే 20తో 30తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో చూడండి, ఐ హ్యావ్ టేకెన్ 60, నేను 60 తీసుకున్నాను. ఈ 60 20తో డివిజిబుల్ అవుతుంది, 30తో డివిజిబుల్ అవుతుంది. అంటే 60 చాక్లెట్స్ని G1 20 డేస్లో పూర్తి చేస్తాడు, ఈ 60 చాక్లెట్స్ని G2 30 డేస్లో పూర్తి చేయగలడు. G1 ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడమ్మా, 60 డివైడెడ్ బై 20. 60 divided by 20, that is 3 chocolates per day. Similarly, G2 can eat 60 divided by 30, 2 chocolates per day తినగలడు. సో ఇప్పుడు ఇద్దరు కలిపి పనిచేస్తే, ఇఫ్ దే ఈట్ టుగెదర్, సో ఇద్దరు కలిపి తింటే 3 + 2 5 చాక్లెట్స్ పర్ డే తినగలరు. ఇఫ్ వారిద్దరూ కలిపి తింటే ఆ 60 టోటల్ ఏవైతే చాక్లెట్స్ ఉన్నాయో అవి ఎన్ని రోజుల్లో పూర్తయిపోతాయి. సో 60 డివైడెడ్ బై 5 చాక్లెట్స్ అంటే మన దగ్గర టోటల్ 60 చాక్లెట్స్ ఉన్నాయి. మనం 5 చాక్లెట్స్ చొప్పున ఒక రోజులో తింటే 12 డేస్లో ఈ 60 చాక్లెట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 12 డేస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మన దగ్గర 2 పైపులు ఉన్నాయి, పైప్ X అండ్ పైప్ Y. పైప్ X can fill a swimming pool in 3 hours. Pipe Y can fill the swimming pool in 6 hours. If both pipes work together, in how many hours will the pool will be completely filled? ఆ పూలు రెండు ఎక్స్ ఇండివిజువల్గా అయితే ఎక్స్ ఒక్క పైపునే ఆన్ చేసి ఉంచామనుకోండి 3 అవర్స్లో పూల్ని ఫిల్ చేయగలదంట. వై ఒక్క పైపునే ఆన్ చేసి ఉంచామనుకోండి 6 అవర్స్లో ఆ పూల్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు 2 పైపుల్ని ఒకేసారి ఆన్ చేసి వదిలేస్తే ఎంత టైంలో ఆ పూల్ ఫిల్ అయిపోతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో వీల్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఎక్స్ ఒక పూల్ని 3 అవర్స్లో ఫిల్ చేయగలదు, వై అదే పూల్ని 6 అవర్స్లో ఫిల్ చేయగలదు. సో మనకు టోటల్ వర్క్ తెలియదు కాబట్టి టోటల్ వర్క్ని కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 6 కింద తీసుకుంటాం. అంటే 3తో 6తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 18 తీసుకున్నాను. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 3 and 18 ఈజ్ డివిజిబుల్ బై 6 ఆల్సో. సో అంటే 18 చాక్లెట్స్ ఉంటే ఎక్స్ ఈ 18 చాక్లెట్స్ని 3 అవర్స్లో తినేయగలడు, వై ఈ 18 చాక్లెట్స్ని 6 అవర్స్లో తినేయగలడు. ఇప్పుడు ఎక్స్ 1 అవర్లో ఎన్ని చాక్లెట్స్ తింటాడో కావాలి అంటే 18 డివైడెడ్ బై 3. సో 18 చాక్లెట్స్ ఉన్నాయి,
ఈ 18 చాక్లెట్స్ని 3 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి 1 అవర్లో కావాలంటే 18 డివైడెడ్ బై 3 6 చాక్లెట్స్ పర్ అవర్. అంటే ఎక్స్ 1 అవర్లో 6 చాక్లెట్స్ తినగలడు. ఓకే, సిమిలర్లీ వై టోటల్ చాక్లెట్స్ ఏమో 8 ఉన్నాయి. వై 18 ఉన్నాయి. 18 చాక్లెట్స్ని 6 అవర్స్లో ఫినిష్ చేయగలడు. అంటే 18 డివైడెడ్ బై 6 మనకి 1 అవర్లో వై ఎన్ని చాక్లెట్స్ తినగలడో ఇస్తుంది. అది 18 డివైడెడ్ బై 6 దట్ ఈస్ 3 చాక్లెట్స్ పర్ అవర్. అంటే 3 చాక్లెట్లని 1 అవర్లో తినగలడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే, వీళ్ళిద్దరూ కలిపి తింటే 1 అవర్లో ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 6 + 3 దట్ ఈస్ 9 చాక్లెట్స్ పర్ అవర్. సో ఎక్స్ వై కలిపి పనిచేస్తే, కలిపి తింటే 1 అవర్లో 9 చాక్లెట్స్ తినగలరు. మన దగ్గర ఉన్న టోటల్ చాక్లెట్స్ ఎన్నమ్మా? 18. సో అవర్కి 9 చొప్పున తింటే 18 చాక్లెట్స్ ఎన్ని అవర్లో కంప్లీట్ అయిపోతాయి? 18 చాక్లెట్స్ డివైడెడ్ బై 9 చాక్లెట్స్ పర్ అవర్. సో 18 డివైడెడ్ బై 9 విల్ గివ్స్ యూ 2 అవర్స్. అంటే ఈ 18 చాక్లెట్స్ ఎక్స్ అండ్ వై కలిపి తింటే 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. మన ప్రాబ్లంలో టాస్క్ ఏంటి? ఆ పూల్ని ఫిల్ చేయడం. అంటే ఎక్స్ పైప్ని వై పైప్ని ఆన్ చేసి వదిలేస్తే 2 అవర్స్లో ఆ పూల్ ఫిల్ అయిపోతుంది. ఓకే, లెట్ us go with the next question. A can do a work in 12 days, B in 18 days. They work together for 4 days, then A leaves. How many days B will finish the remaining work? Or how many days for B to finish? ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏబి కలిపి పనిచేశారు. కొంత సమయం తర్వాత ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండి లెఫ్ట్ దట్ వర్క్. ఎప్పుడైతే 4 డేస్ తర్వాత లీవ్ అయిపోయాడో రిమైనింగ్ వర్క్ని ఎవరు పూర్తి చేయవలసి ఉంటుంది? బి పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఆ బి రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్. ఓకే, సో లెట్ us go with the solution. We are following the same procedure. ఒక పని 12 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పని 18 డేస్లో పూర్తి చేయగలడు. మనం టోటల్ వర్క్ని టోటల్ చాక్లెట్స్ అనుకున్నాం కాబట్టి కామన్ మల్టిపుల్ ఆఫ్ 12 and 18ని టోటల్ వర్క్ కింద తీసుకుంటున్నాను. సో అంటే 12 తోటి 18 తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 36 తీసుకుంటాను. అంటే 36 చాక్లెట్స్ని 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఈ 36 చాక్లెట్స్ని బి 18 డేస్లో ఫినిష్ చేస్తాడు. 1 డేలో ఎన్ని చాక్లెట్స్ ఫినిష్ చేస్తాడు? 36 డివైడెడ్ బై 12 దట్ ఈజ్ 3 చాక్లెట్స్ పర్ డే. సిమిలర్లీ బి 1 డేలో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 36 డివైడెడ్ బై 18 2 చాక్లెట్స్ పర్ డే. సో వీళ్ళిద్దరూ కలిపి తింటే 1 డేలో 5 చాక్లెట్స్ని తినగలరు, 3 + 2. అయితే క్వశ్చన్లో ఇక్కడ ఏంటి అంటే ఏబి టుగెదర్ ఓన్లీ వర్క్డ్ ఫర్ 4 డేస్. అంటే 4 డేస్ ఏబి కలిపి తిన్నారు ఈ 36 చాక్లెట్స్లో కొన్ని చాక్లెట్స్. అవి ఎన్ని అంటే 3 + 2 × 4 డేస్. అంటే డేకి 5 చాక్లెట్స్ చొప్పున 4 డేస్ తిన్నారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్ కంప్లీట్ అయిపోతాయమ్మా? 5 × 4 = 20 చాక్లెట్స్. అంటే టోటల్ ఉన్న 36 చాక్లెట్స్లో 20 చాక్లెట్స్ ఏబి కలిపి 4 డేస్లో తినేశారు. సో ఇంకా ఎంత వర్క్ రిమైనింగ్ లెఫ్ట్ అయ్యి ఉంది అంటే టోటల్ వర్క్లో నుంచి ఎంత వర్క్ అయితే 4 డేస్లో ఫినిష్ అయిందో దాన్ని తీసేయాలి. సో టోటల్ వర్క్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 36 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 36 చాక్లెట్స్లో 20ని తీసేసేయండి. అప్పుడు మనకి వర్క్ లెఫ్ట్ అంటే ఇంకా ఎంత పని మిగిలి ఉందో వస్తుంది. చూడండి, వర్క్ లెఫ్ట్ ఆఫ్టర్ 4 డేస్ ఈజ్ 36 - 20. 16 చాక్లెట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ 16 చాక్లెట్స్ని ఎవరు తినాలి? ఆ పని వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు బి మాత్రమే ఈ రిమైనింగ్ చాక్లెట్స్ని తినాల్సి వస్తుంది. బి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 2 చాక్లెట్స్ తినగలడు. సో 16 చాక్లెట్స్ని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 16 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 8 డేస్.
చూడండి, మీరు ఇక్కడ యూనిట్స్ చూస్తే మన దగ్గర టోటల్ చాక్లెట్స్ 16 ఉన్నాయి. 2 చాక్లెట్స్ పర్ డే. ఈ సిసి క్యాన్సిల్ అయిపోయి డి పైకి వస్తుంది, అంటే 8 డేస్ మిగులుతుంది. ఓకే, లెట్ us గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ క్వశ్చనే, కాకపోతే ఇక్కడ ఇద్దరికి బదులుగా ముగ్గురు ఉన్నారనమాట. ఓకే, అంటే ఎర్లియర్ దెర్ ఆర్ 2 పైప్స్, ఈ క్వశ్చన్లో 3 పైప్స్ ఇచ్చాడు. చూడండి, 3 పైప్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 4 అవర్స్, 6 అవర్స్ అండ్ 12 అవర్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఏబిసి అనే 3 పైప్స్ ఉంటే ఆ 3 పైప్స్ ఇండివిజువల్గా ఒక ట్యాంక్ని 4 అవర్స్లో, ఏ 4 అవర్స్లో ఫిల్ చేయగలదు, బి 6 అవర్స్లో ఫిల్ చేయగలదు, సి 12 అవర్స్లో ఫిల్ చేయగలదు. ఇఫ్ దే వర్క్ టుగెదర్, హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ విల్ బీ ఫిల్డ్? సో ఆ ట్యాంకు వీళ్ళు ముగ్గురు కలిపి, 3 పైపులు కలిపి ఆన్లో ఉంటే ఎన్ని అవర్స్లో ఫిల్ అయిపోతుంది అనేది క్వశ్చన్. సేమ్ ఇందాకలాగే మనం ఇప్పుడు ఏంటి 3 ఉన్నాయి కాబట్టి 3 పైప్స్ యొక్క, అంటే 4 అవర్స్, 6 అవర్స్, 12 అవర్స్ యొక్క కామన్ మల్టిపుల్ని మనం టోటల్ చాక్లెట్స్ కింద తీసుకోవాలి. సో 4, 6, 12కి కామన్ మల్టిపుల్ అంటే ఈ 4తో డివిజిబుల్ అవ్వాలి, 6తో డివిజిబుల్ అవ్వాలి, 12తో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్నైనా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 24 తీసుకున్నాను. అంటే మన దగ్గర 24 చాక్లెట్స్ ఉన్నాయి. 24 చాక్లెట్స్ని ఏ 4 అవర్స్లో తినేయగలడు, బి 6 అవర్స్లో తినేయగలడు, సి 12 అవర్స్లో తినేయగలడు. సో ఏ 1 అవర్లో ఎన్ని చాక్లెట్స్ తింటాడు? 24 డివైడెడ్ బై 4, దట్ ఈస్ 6 చాక్లెట్స్ పర్ అవర్. సిమిలర్లీ బి 1 అవర్లో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 24 డివైడెడ్ బై 6, దట్ ఈస్ 4 చాక్లెట్స్ పర్ అవర్. సిమిలర్లీ సి 1 అవర్లో ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 24 డివైడెడ్ బై 12, దట్ ఈజ్ 2 చాక్లెట్స్ పర్ అవర్. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఇఫ్ ఏ, బి అండ్ సి టుగెదర్ విల్ ఈట్, హౌ మెనీ చాక్లెట్ దే కెన్ ఈట్ ఇన్ 1 అవర్? 1 అవర్లో వాళ్ళు ముగ్గురు ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 6 + 4 + 2, అంటే ఏ 1 అవర్లో తినగలిగే చాక్లెట్స్ ప్లస్ బి 1 అవర్లో తినగలిగే చాక్లెట్స్ ప్లస్ సి 1 అవర్లో తినగలిగే చాక్లెట్స్ యాడ్ చేస్తే ఏ, బి అండ్ సి టుగెదర్ కెన్ ఈట్ 6 + 4 + 2, దట్ ఈస్ 12 చాక్లెట్స్ పర్ అవర్. 1 అవర్లో వీళ్ళు ముగ్గురు కలిపి 12 చాక్లెట్స్ తినగలరు. మన దగ్గర ఉన్న టోటల్ చాక్లెట్స్ ఎన్ని? 24. సో ఈ 24 ఆ చాక్లెట్స్ని ఎన్ని అవర్లో ఫినిష్ చేస్తారంటే 24 డివైడెడ్ బై 12. చూడండి, టోటల్ 24 చాక్లెట్స్ ఉన్నాయి, 12 చాక్లెట్స్ పర్ అవర్ తింటున్నారు. సో ఈ సిసి క్యాన్సిల్ అయిపోతే మనకి యూనిట్స్ హెచ్ వస్తుంది, అంటే అవర్స్. అంటే 12 2 24, 2 అవర్స్లో ఈ 3 పైపులు ఆన్ చేసి వదిలేస్తే 2 అవర్స్లో ఆ ట్యాంకు ఫిల్ అయిపోతుంది. లెట్ us గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. Worker A can build a wall in 12 days, worker B in 18 days, worker C in 36 days. Working together, how many days they will build the wall? Same question. A ఆ వాల్ని 12 డేస్లో నిర్మించగలడు, B 18 డేస్లో నిర్మించగలడు, C 36 డేస్లో నిర్మించగలడు. మళ్ళీ సేమ్, మనకు టోటల్ వర్క్ ఏంటో తెలియదు కాబట్టి కామన్ మల్టిపుల్ తీసుకోండి. సో ఇక్కడ నేను 36 తీసుకున్నాను, ఎందుకంటే 36 ఈజ్ డివిజిబుల్ బై 12, 18 అండ్ 36. సో అంటే 36 చాక్లెట్స్ ఉన్నాయి, అవి 12 డేస్లో పూర్తవుతాయి. అంటే 1 డేలో ఎన్ని చాక్లెట్స్ తింటాడు? ఏ 36 బై 12, దట్ ఈస్ 3 చాక్లెట్స్. బి 1 డేలో ఎన్ని చాక్లెట్స్ తింటాడు? 36 బై 18, దట్ ఈజ్ 2 చాక్లెట్స్ పర్ డే. సి 1 డేలో ఎన్ని చాక్లెట్స్ తింటాడు? 36 బై 36, దట్ ఈజ్ 1 చాక్లెట్ పర్ డే. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని చాక్లెట్స్ తినగలరు ఒక రోజులో? 3 + 2 + 1, దట్ ఈజ్ 6 చాక్లెట్స్ పర్ డే. సో ఇఫ్ దే ఈట్ టుగెదర్, 36 చాక్లెట్స్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 36 బై 6, దట్ ఈజ్ 6 డేస్. అంటే ఈ ముగ్గురు కలిపి ఆ వాల్ని 6 డేస్లో పూర్తి చేయగలరు. లెట్ us గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్.
It is also similar kind of question. A painter can paint a house in 8 days, another painter in 12 days, and third painter in 24 days. Working together, how many days will they need? సో ఆ ముగ్గురు కలిపి పనిచేస్తే ఆ హౌస్ పెయింటింగ్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, సో పెయింటర్ ఏ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 8 days, పెయింటర్ బి కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 12 days, పెయింటర్ సి కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 24 days. సో అగైన్ మనకు టోటల్ వర్క్ ఎంతో తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, కామన్ మల్టిపుల్ తీసుకుంటాం ఈ 3 నెంబర్లకి. సో హియర్ ఐ ఆమ్ టేకింగ్ 24ని తీసుకున్నాను నేను, ఎందుకంటే 24 ఈజ్ డివిజిబుల్ బై 8, డివిజిబుల్ బై 12 అండ్ డివిజిబుల్ బై 24. సో అంటే 24 చాక్లెట్స్ టోటల్ వర్క్ ఉంటే మన దగ్గర, ఈ 24 చాక్లెట్స్ని ఏ 8 డేస్లో ఫినిష్ చేస్తాడు, బి 12 డేస్లో ఫినిష్ చేస్తాడు, సి 24 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఏ ఒక డేలో ఎన్ని చాక్లెట్స్ ఫినిష్ చేయగలడు, 24/8 దట్ ఈజ్ 3. బి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ ఫినిష్ చేయగలడు, 24/12 దట్ ఈజ్ 2. సి 24/24 దట్ ఈజ్ 1 చాక్లెట్ పర్ డే. సో ఇఫ్ దే వర్క్ టుగెదర్, హౌ మెనీ చాక్లెట్స్ దే కెన్ ఈట్, 3 + 2 + 1. వీళ్ళు ముగ్గురు కలిపి తింటే ఒక రోజులో ఏ 3 చాక్లెట్స్ తింటాడు, బి 2 చాక్లెట్స్ తింటాడు, సి 1 చాక్లెట్ తింటాడు. ముగ్గురు కలిపి 6 చాక్లెట్స్ని తింటారు 1 డేలో. సో 1 డేలో 6 చాక్లెట్స్ తినగలరు. టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 24. సో ఈ 24 చాక్లెట్స్ రోజుకి 6 చొప్పున తింటే ఎన్ని కంప్లీట్ అయిపోతాయి, 24/6 దట్ ఈజ్ 4 days. అంటే వీళ్ళు ఈ హౌస్ మొత్తాన్ని ముగ్గురు కలిపి పెయింట్ చేస్తే 4 daysలో ఫినిష్ అవుతుంది. A, B and C can do a work in 20 days, 30 days and 60 days. They started together, but after 3 days C had to leave. A and B work for 2 more days before A also left, and B alone completes the remaining work. How many days for B to complete the work? చూడండి, ABC ముగ్గురు ఇండివిజువల్గా ఒక వర్క్ని 20 daysలో, 30 daysలో, 60 daysలో పూర్తి చేయగలరు. చూడండి, ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ ద వర్క్ ఇన్ 30 days, సి కెన్ డూ ద వర్క్ ఇన్ 60 days. సో మనకు వర్క్ ఎంతో తెలియదు కాబట్టి సేమ్ ఇందాకలాగే మనం కామన్ మల్టిపుల్ తీసుకుంటాము. ఐ ఆమ్ టేకింగ్ 60 యాజ్ ద కామన్ మల్టిపుల్ బికాజ్ 60 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ద 3 నెంబర్స్. అంటే మన దగ్గర 60 చాక్లెట్స్ ఉన్నాయి. ఏ 20 daysలో ఫినిష్ చేయగలడు, బి 30 daysలో ఫినిష్ చేయగలడు, సి 60 daysలో ఫినిష్ చేయగలడు. ఏ ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలడు, 60 / 20 దట్ ఈస్ 3. బి ఒక రోజులో 2 చాక్లెట్స్ తినగలడు, 60 / 30. సి ఒక రోజులో 60 / 60 1 చాక్లెట్ తినగలడు. ముగ్గురు కలిపి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటారు, 3 + 2 + 1 దట్ ఈస్ 6 చాక్లెట్స్ పర్ డే. అయితే ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ముగ్గురు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడగలేదు. కొంతకాలం ముగ్గురు పనిచేశారంట. ఆఫ్టర్ దట్ 3 రోజుల తర్వాత, 3 days తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయాడు, సి లెఫ్ట్ అయిపోయాడు, సారీ. ఇంకో 2 రోజులు ఏబి కలిపి పనిచేశారు. ఆఫ్టర్ దట్ ఏ ఆల్సో లెఫ్ట్. ఆ రిమైనింగ్ వర్క్ని బి ఒక్కడే ఫినిష్ చేయాలి. అయితే ఆ బి రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఫస్ట్ 3 days ముగ్గురు కలిపి పనిచేశారు కాబట్టి ముగ్గురు కలిపి ఒక రోజుకి 6 చాక్లెట్లు చొప్పున తినగలరు కాబట్టి 3 రోజుల్లో ఎన్ని చాక్లెట్లు ఫినిష్ అవుతాయమ్మా, 6 × 3 = 18 చాక్లెట్స్ ఫినిష్. తర్వాత 2 రోజులు కూడా ఏ అండ్ బి కలిపి పనిచేశారు కాబట్టి ఏ అండ్ బి కలిపి ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలరు, 3 + 2 5 చాక్లెట్స్ తినగలరు. అలా ఎన్ని రోజులు కలిపి పనిచేశారు, 2 days కాబట్టి 5 × 2 10 చాక్లెట్స్ ఫినిష్ చేస్తారు. సో అంటే చూడండి, 3 + 2 5 days అయ్యేసరికి ఎన్ని చాక్లెట్స్ కంప్లీట్ అయినాయి, 18 + 10 దట్ ఈజ్ 28. 28 అంటే టోటల్ 60 చాక్లెట్స్ ఉంటే 5 రోజుల్లో 28 చాక్లెట్స్ ఫినిష్ అయిపోయినాయి. 5 రోజుల తర్వాత రిమైనింగ్ చాక్లెట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని బి మాత్రమే తినాలి, ఎందుకంటే ఏసీ ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, 60 - 28 దట్ ఈజ్ 32 చాక్లెట్స్.
ఈ 32 చాక్లెట్స్ని ఎవరు తినాలి? బి తినాలి. బి ఒక రోజు ఎన్ని చాక్లెట్స్ తినగలడు? 2 చాక్లెట్స్ తినగలడు. సో 32 డివైడెడ్ బై 2 విల్ గివ్స్ యూ మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడో తెలుస్తుంది. సో 32 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 16 డేస్. ఓకే, అంటే రిమైనింగ్ వర్క్ని బి 16 డేస్లో పనిచేస్తాడు, కంప్లీట్ చేస్తాడు, పూర్తి చేస్తాడు. అలా కాకుండా ఒక్కోసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి, రిమైనింగ్ వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని అడిగాడు. ఒక్కోసారి క్వశ్చను వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఇక్కడ 5 డేస్ వీళ్ళు వర్క్ చేశారు. 5 డేస్ ప్లస్ ఈ 16 డేస్, సో 21 డేస్లో పూర్తవుతుంది టోటల్ వర్క్ అడిగితే. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్లో రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నాడు కాబట్టి 16 డేసే. అలా కాకుండా వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంటే 16 + 5 21 డేస్. ఓకే, సో క్వశ్చన్ మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లిజనింగ్. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అయితే దిస్ వీడియో ఆల్సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ.